టాలీవుడ్ యంగ్ హీరోల్లో హిట్లతో ఎంట్రీ ఇచ్చి కొత్త ప్రాజెక్టుల విషయంలో గ్యాప్ ఇస్తున్న హీరోలు నవీన్ పొలిశెట్టి, నిఖిల్ సిద్ధార్థ్. ఇద్దరు పెర్ఫార్మెన్స్ తో హిట్లతో మంచి ఊపు మీదున్నప్పుడే బ్రేక్ పడింది. దీంతో గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందన్న కమెంటే పెరుగుతోంది. హ్యాపీ డేస్ నుంచి 18 పేజెస్ మూవీ వరకు నిఖిల్ సినిమాకో జోనర్ తో ప్రయోగం చేశాడు. ఆ మధ్య సూర్య వర్సెస్ సూర్య, స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుస హిట్లొచ్చాయి. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. పెర్ఫార్మెన్స్ తో పాటు స్టోరీ సెలెక్షన్ లో కూడా మంచి మార్కులే కొట్టేసిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడ తర్వాత కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం ఇలా వరుస ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డాడు. ఇప్పుడు 18 పేజెస్ తో పాటు కార్తికేయ 2 తో దాడికి సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్ లో హిట్లతో తలుక్కున మెరిసిన తర్వాత మాయమైన స్టార్ నవీన్ పొలిశెట్టి. నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి రకరకాల పాత్రలు వేసిన రాని గుర్తింపు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ హిట్ తో వచ్చింది. అక్కడి నుంచే హీరోగా తన అసలు జర్నీ మొదలైంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత కరోనా ఉధృతి, ఆ తర్వాత బ్రేక్ టైంలో జాతిరత్నాలు రావటం జరిగింది. అలా రెండో మూవీ కూడా హిట్ అయింది. కట్ చేస్తే ఆ తర్వాతే మళ్లీ కథ మొదటికొచ్చింది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు రెండు వరుస హిట్ల తర్వాత ఏ హీరో కూడా గ్యాప్ ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ తనకి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అనుష్కతో అనుకున్న ప్రాజెక్ట్ ఆగుతూ తూగుతూ మొత్తానికి ఇంతకాలానికి పట్టాలెక్కబోతోంది. యూవీ క్రియేషన్స్ లో 2 ప్రాజెక్టులు ఓకే అయినా కథలు మాత్రం ఓకే కాలేదట.